2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరాకొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్లో ఏదో ఇది చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల కానీ రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తుందని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అన్నటువంటి అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగా ఉంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులని అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఇక్కడ ఎవరిని చూసినా ఏ రంగంలో వారిని చూసినా కూడా అందరినీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మోసం చేస్తూనే వస్తున్నారు. విద్యార్థులకు కోతలే, రైతులకు కోతలే, మహిళలకు కూడా ఏం చెప్పారు? మహిళలకు కూడా కోతలే. ఎందుకంటే ఆడబిడ్డలకు ఏమైనా బ్యాంకులో బంగారం ఉంటే ఏమన్నాడైనా అంతా కూడా విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. ఏమున్నాయి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క రంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి మోసము, ప్రతి ఒక్క రంగంలో కోతలే. ఆరోగ్య రంగంలో కోతలే, విద్యార్థులు కోతలే, మన రైతులకు సంబంధించి కోతలు, అన్నిట్లో కూడా కోతలు పెడుతూ మరి ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దీంతో మీరు ముందుకు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితులు. పొగాకుకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు, అలాగే ఆక్వా రైతుకు ధర లేదు, శనగలకు ధర లేదు, మొక్కజొన్న పంటకు ధర లేదు. ఇలా ఏ పంటలు తీసుకున్నా కూడా దేనికి కూడా ధర లేదు. మరి రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు. మరి రోడ్డెక్కి ఇంత పెద్ద ఎత్తున కూడా మరి యాజిటేషన్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు ప్రభుత్వానికి వినిపించేలాగా వాళ్ళ గోడు వినిపిస్తే ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పట్టట్లేదు. ఈవిడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను భరోసాగా ఉంటాను రైతుకు అని చెప్పి ఆయన దీవిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని రైతుల పాలిట అని చెప్పి మేము నామకరణం చేస్తూ ఉన్నాము. అంతెందుకు అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని మేము నామకరణం చేస్తున్నాం. అంతెందుకు ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో నాదెండ్లలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇంతసేపు ఉన్నారు కదా, మరి ఆ రైతులను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ గోడ వినిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? వినుకొండలో ఒక వ్యక్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ జిల్లాలోనే, మరి వారి గురించి ప్రస్తావించలేదు. సగటున ఈ రోజున చూస్తుంటే 2 ఏళ్లలో కనుక మనం చూస్తుంటే సర్వేలు చెప్తా ఉన్నాయి రోజుకి 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయంట. ఒక సర్వే చెప్తా ఉంది 500 ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళ గోడు ఎందుకు వినిపించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు చనిపోతున్నారు? దీన్ని కదా మనం పట్టించుకోవాలి. ఒకవైపున అంటా ఉన్నారు మీరు పొలంలో ఏ పంట వేసినా రియల్ టైం గవర్నెన్స్ అంట, అక్కడ సచివాలయంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేస్తారంట రియల్ టైం గవర్నెన్స్ లో. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రియల్ టైం గవర్నెన్స్ లో ఎవరే పొలం వేశారు, ఏ పంట వేశారని మానిటర్ చేసే కంటే ఎక్కడెక్కడ ఆత్మహత్యలు అవుతున్నాయి, ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ రైతులను ఆదుకుందాము, ఈ ఆత్మహత్యలను అరికడదామని మీ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.